మొట్టమొదట శాస్త్రాలు, స్వభావాలు, పరిధి, చరిత్ర, హిస్టరీ, స్కోప్, నేచర్. అసలు గణిత శాస్త్రం అనేది ఎక్కడ ఆవిర్భవించింది? అసలు గణితం అనేది ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు, ఒక అక్షరాస్యుడైనా నిరక్షరాస్యుడైనా ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు తన దైనందిక జీవితంలో ప్రతి సందర్భంలోనూ గణితాన్ని గణనీయంగా ఉపయోగించిన విషయం మనకు తెలుసు. మరి అలాంటి గణితం యొక్క లక్షణం ఏంటి? గణితం యొక్క స్వభావం ఏంటి? గణితం ఇంతలా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? మరి గణితాన్ని ఇంతలా అభివృద్ధి చెందించడంలో ఏ ఏ దేశాల శాస్త్రవేత్తలు ఏ విధంగా కృషి చేశారు? అలా కృషి చేసిన వారిలో మన దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ కోసం ఎక్కువగా ప్రశ్నిస్తున్నాడు, గుర్తించండి మిత్రమా. సో పేపర్ 2లో మ్యాథ్స్ మెథడాలజీ రాసిన వారు, పేపర్ 1 రాసిన వారు మ్యాథ్స్ మెథడాలజీలో శాస్త్రాలు, స్వభావాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ మ్యాథ్స్ శాస్త్రాలు, స్వభావాలకు వచ్చేసరికి 3 అంశాలు దృష్టిలో పెట్టుకోండి. శాస్త్రాలు, స్వభావాల్లో ఫస్ట్ నిర్వచనాలు టచ్ చేయండి, నిర్వచనాల నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత గణితం యొక్క స్వభావం ఏంటి, లక్షణం ఏంటి? మనందరికీ తెలుసు గణితం అనేది అమూర్తమైనది, గణితం వరుస క్రమం మీద ఆధారపడి ఉంటుంది, గణితానికి ఖచ్చితత్వం ఉంది, గణితానికి సరిచూసే స్వభావం ఉంది, ఆగమన నిగమనాల సంబంధితంగా గణితం ఉంది. ఇది స్వభావాలు. దీని తర్వాత ఇంకొకటి ఏమిస్తున్నాడంటే చరిత్ర మీద ప్రశ్నిస్తున్నాడండి. అసలు గణితం అనేది ఇంతలా అభివృద్ధి చెందడానికి భారతదేశంలో ఎవరెవరు ఎలా కృషి చేశారు? ఆర్యభట్ట ఎలా కృషి చేశాడు? భాస్కరాచార్యుడు ఎలా చేశాడు? బ్రహ్మగుప్తుడు ఏ రకమైన సేవలు చేశాడు? శ్రీనివాస రామానుజన్ ఎలాంటి సేవలు చేశాడు? వీటితో పాటు ఇంకొంచెం బయటికి వెళ్తూ యూక్లిడ్ గురించి ఇస్తున్నాడు, యూక్లిడ్ గురించి అడుగుతున్నాడు, పైథాగరస్ గురించి అడుగుతున్నాడు. అదేవిధంగా కొత్తగా ఫెర్మా అనే మరో యూరోపియన్ సైంటిస్ట్, యూరోపియన్ గణితవేత్త గురించి కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి మిత్రమా, శాస్త్రాలు, స్వభావాల్లో గణితానికి సంబంధించి ఈ 3ంటిని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి టచ్ చేసుకుంటూ వెళ్ళండి.